హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హరిహర రెసిపీస్. ఈరోజు మనం హైదరాబాదీలో మోస్ట్ ఫేమస్ అయిన హైదరాబాదీ గ్రీన్ చికెన్ కర్రీ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది పుల్కాకి, రోటీకి, రైస్కి ఎలా అయినా సరే చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. దీన్ని మస్ట్ ట్రై చేయొచ్చు. మరి ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈజీగా తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చాప్ చేసుకున్నది, కొత్తిమీర తీసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టేసి మెత్తని పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg చికెన్ నీట్గా వాష్ చేసుకొని ఇందులో 1 స్పూన్ పసుపు, సరిపడంత ఉప్పు అనేది వేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసి ఒక 1/2 kg చికెన్ కాబట్టి దీంట్లో 200 ml పెరుగును కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు వేరే కడాయిలో మస్టర్డ్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆవాల నూనె, నార్మల్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని వేసుకొని ఇందులో నేను చూపించిన ఈ గరం మసాలాను కూడా యాడ్ చేసి దీంట్లో 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసి ఒకసారి బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి కనీసం ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా అడుగు పట్టనివ్వకుండా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ రెసిపీకి మనం ఎప్పుడైతే కలుపుతూ ఉంటామో రెసిపీ అనేది బాగా ఉడుకుతుందండి, ముక్క అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఒక 2 స్పూన్ల గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మరొక 15 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, గ్రీన్ చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఈ గ్రీన్ చికెన్ కర్రీ పుల్కాలోకి, రోటీలోకి, ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టండి. ఈ బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టడం ద్వారా నేను పంపించే వీడియోస్ను నోటిఫికేషన్ ద్వారా పొందడానికి చాలా ఈజీ అవుతుందండి. సో ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.